సినిమ కొయ్యికి లాగి మేకు కొడుతున్న వారందరిని బట్టి, ఉమ్మి వేయబడిన వారిని బట్టి, గడ్డము ప్రక్కలు పెరుగుతున్న వారిని బట్టి నిత్యముగా హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము క్రిందకు వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? నీవు క్షమించే మంచి మనస్సు కలిగి ఉండువుగాక, క్షమా గుణము కలిగిన వారముగా ఉండువుగాక. క్రైస్తవుడు అంటే క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్న విలువైన మాటలు తెలుసా? హేబేలు రక్తం ఎవరు మొరపెడుతున్నారు అనుకున్నారు? తండ్రి, నా అన్న నన్ను చంపాడు, అన్ని క్షమించు అని అంటుందా? నిజంగా క్షమించమంటే హేబేలు మీదకి శాపం వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. హేబేలు దేశ దిమ్మరయ్యేవాడు కాదు. హల్లెలూయా. నిత్యముగా హేబేలును ముట్టిన వాడికి 7 ప్రతిదండన వచ్చేది కాదు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన భక్తులంతా అతను కొట్టిన వారిని కొట్టాలి, చంపిన వారిని చంపాలి, కంటి తీస్తే కన్ను తీయాలి, చెవి తీస్తే చెవి తీవాలి, చెయ్యి తీస్తే చెయ్యి తీవాలి. దేవునికి స్తోత్రం. అది పాత నిబంధన. అంటే పాత నిబంధన అంతా ఏమి లేదు తెలుసా? క్షమాపణ లేదు. ఏమి లేదు? క్షమాపణ లేదు. కొత్త నిబంధన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మొట్టమొదట క్షమాపణ అనే పలికిన మాట ఎక్కడ తెలుసా? ఆ మాట సిలువ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ సిలువలో మొట్టమొదటి మాట ఆయన పలికిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? తండ్రి, మీరేమి చేస్తున్నారంటే ఆయన రక్తము మొరపెడుతుంది. దేవునికి స్తోత్రం. ఏమని మొరపెడుతుందో తెలుసా? హేబేలు రక్తమేమో పగ తీర్చుకోమని మొరపెడుతుంది. యేసుక్రీస్తు రక్తమేమో చంపిన వారిని, కొట్టిన వారిని, దూషించిన వారిని, అవమానపరిచిన వారిని ఏమంటుందో తెలుసా? తండ్రి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తం అది మొరపెడుతుంది. అందుకని హేబేలు కంటే శ్రేష్టమైన రక్తముగా మారింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథంలో హేబేలు రక్తం మొరపెట్టింది, యేసయ్య రక్తం మొరపెట్టింది. దేవునికి స్తోత్రం. మరి ఇంకెవరు రక్తం మొరపెట్టలా? దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇంకెవరు రక్తం మొరపెట్టినట్టుగా బైబిల్ గ్రంథంలో దాఖలాలు లేవు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, హేబేలును గురించి ఎందుకు రాయబడిందంటే హేబేలు రక్తమేమో తన అన్నను గూర్చి, చంపిన వాని గురించి మొరపెడుతుందంట. దేవునికి స్తోత్రం. అందుకని ఆ రక్తం మొరపెట్టింది కాబట్టి నిత్యముగా దేవుడు ఆ కయ్యూని విషయంలో ప్రతిదండన జరిగింది. దేవునికి స్తోత్రం. అదే హేబేలు రక్తము, నా తండ్రి, నా అన్నను క్షమించయ్యా, అతను పాలు చేయనయ్యా, అతని నరకాల నుంచి విడిపించదయ్యా, అతని మీద ఉన్న శాపాన్ని కొట్టివేయండియా, అతని మీద ఉన్న 7 ప్రతిదండన తీసేయి అని ప్రార్థన చేయరా. అది తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. పాత నిబంధన క్షమాపణ లేదు. ఉందా? పాత నిబంధన క్షమాపణ తెలియదు, మారు మనసు తెలియదు. దేవునికి స్తోత్రం. అయితే కొత్త నిబంధన వచ్చిన తర్వాత మారు మనసు వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. పాప క్షమాపణ ఎక్కడ వచ్చిందంటే సిలువలో మాత్రమే వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో నిత్యం హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము క్రిందకు మనం వచ్చామంట. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి శ్రేష్టమైన ఈవి దేవుడు మొట్టమొదటిగా ఏమిచ్చాడంటే తన స్వరక్తము నిత్యముగా శ్రేష్టమైన ఈవిగా ఇచ్చి మనందరినీ పాపముల నుంచి విడిపించాడు. హల్లెలూయా. పాతాళము నుండి విడిపించాడు. హల్లెలూయా. నరకము నుండి విడిపించాడు. హల్లెలూయా. అంధకార క్రియల నుంచి విడిపించాడు. హల్లెలూయా. వ్యభిచారం నుండి విడిపించాడు. హల్లెలూయా. త్రాగుబోతులను విడిపించాడు. హల్లెలూయా. దొంగలని, నరహంతకులని, మోసగాళ్ళని, మాంత్రికులని, హల్లెలూయా, అనేకులని యేసు రక్తం అంట మొరపెట్టి విడిపించింది. హల్లెలూయా. ఆయన రక్తములో కలగబడిన నీవు, ఆయన రక్త మాంసములలో పాలిభాగస్తులైన మనము కూడా ఏమై ఉండాలో తెలుసా? మనము క్షమించే మనసు కలిగిన వారముగా ఉండుము గాక. ఆమేన్. మనం ఏమై ఉండాలంట? చెప్పారు, నోరు తెరవాలి. ఏమై ఉండాలంట? ఆయన రక్తం ఏం చేసిందండి? హేబేలు కంటే శ్రేష్టమైందంట. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం అంటే ఏంటి అర్థం? దాని అర్థం హేబేలు రక్తమేమో తన అన్నను శిక్షించమని ప్రార్థన చేసింది. తన అన్నను నిత్యముగా నా విషయమై ప్రతి దండన నా అన్నకి కావాలి